మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుండి వాంతులు విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుటాహుటిన బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా 5-6 మెంబర్స్ ఇట్లా సిక్ అయింది సార్. సిక్ అయితే మేడంకి చెప్తే యాక్టింగ్ అవ్వచ్చు, షుగర్ పడతారు. ఒక్కరి షుగర్ ఎట్లా పడతారు సార్? ఇప్పుడు 4-5 డేస్ అయితే దసరా హాలిడేస్ వస్తే మేము ఇంటికి పోతాం. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం కానీ మేము యాక్టింగ్ ఎందుకు చేస్తాం సార్? నిన్ను పట్టించుకోలేదు, యాక్టింగ్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నైట్ ట్యాబ్లెట్ వేసుకొని కవర్ చేసుకుని నైట్ కూడా పడలేదు సార్ చాలా. అయినా కూడా మేము అక్కడ పట్టించుకోలేదు. మార్నింగ్ ధర్నా కానీ ఇక ఇట్లా అయితే పంపించుకోవాలని చెప్పి డైరెక్ట్ ధర్నా చేద్దామని ధర్నా వర్కర్స్ ఆపేది. వర్కర్స్ ఆపిన తర్వాత మెడిసిన్ తీసుకుంటాం, మీకు మేము న్యాయం చేద్దాం పక్కా అంటారు సార్. కానీ కొంచెం నమ్మకం అంటే హైదరాబాద్ మాట్లాడారు సార్. ఎంపీటీసీ వచ్చి మాట్లాడింది సార్. మేము ఇచ్చే అంబులెన్స్ సార్. మీకు స్పెషల్ ఆఫీసర్ ఏం పట్టించుకోలేదండి? పట్టించుకుంటున్నాం అంటే నిన్న లేకుండే సార్ స్పెషల్ ఆఫీసర్. నిన్న ఇంటికి వెళ్ళి ఇంకా ఇన్ఛార్జ్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కన్నపల్లి మండలానికి సంబంధించి కూడా కస్తూర్బా పాఠశాల కూడా 26 మంది కూడా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం జరిగింది. అయితే నిన్న తిన్నటువంటి ఆహారంతో కూడా వాళ్ళకంతా కూడా అస్వస్థత కావడం జరిగిందంటూ కూడా ఏదైతే విద్యార్థులు తెలుపుతా ఉన్నారు. అయితే రాత్రి 12 గంటల నుంచి కూడా విద్యార్థులు మోషన్స్ వామిటింగ్స్ తో కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డా కూడా అక్కడ ఏదైతే పర్మనెంట్ వార్డెన్ లేకుండా వాచ్మెన్ ఏదైతే ఇన్ఛార్జ్ వార్డెన్ అక్కడ నియమించడం జరిగింది. వాచ్మెన్ కూడా లేదు, ఇన్ఛార్జ్ వార్డెన్ ఒక్కరమే ఉండడంతో కూడా రాత్రి వాళ్ళని తరలించలేకపోయారు. అయితే ఈ రోజు ఉదయం కూడా వాళ్ళకు తీవ్రంగా కూడా అయితే ఫుడ్ పాయిజన్ ప్రాబ్లం ద్వారా కూడా తీవ్రమైన కడుపు నొప్పి లేవడంతో కూడా విద్యార్థులు 26 మంది విద్యార్థులను కూడా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైతే రాత్రి నుండి కూడా విద్యార్థులు కూడా వార్డెన్కి చెప్పినా కూడా పట్టించుకోవాలంటే విద్యార్థులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇక్కడ 2-3 సంఘటనలు కూడా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగిన కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు అప్రమత్తం కాలేదు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇటువంటి సమస్య తలెత్తుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా 8 మంది బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి 8 మంది పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు లేదు. వాళ్ళకి ఆక్సిజన్స్ పూర్తి స్థాయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయంటూ కూడా డాక్టర్లు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కూడా ఏదైతే పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని అయితే వైద్యులు తెలుపుతున్నారు. ఇక తల్లిదండ్రులు ఎవరైతే అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఎవరైతే వార్డులు గతంలో అంటే పనిచేసిన వార్డన్ పర్మనెంట్ వార్డన్ కావచ్చు, ఇప్పుడు పనిచేసిన వార్డన్ కావచ్చు, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే పిల్లల పరిస్థితి ఈ స్థాయికి దిగజారిందని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. పిల్లలకు నాణ్యమైనటువంటి వైద్యం అందించి వాళ్ళందరినీ కూడా మంచి వైద్యం అందించి ఇతర ఆసుపత్రులకు తరలించి మంచి ఏదైతే నాణ్యమైన వైద్యం అందించానైతే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. స్వాతి. అరుణ్ కుమార్, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? అదేవిధంగా హాస్టల్ నిర్వాహకులు ఏమంటున్నారు? విద్యార్థుల పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా డాక్టర్లు చెప్తున్నారు. ఏదైతే 8 మంది విద్యార్థులకు అయితే కొంత శ్వాస సరిగా రావడం లేదని తెలుపుతున్నారు. అలా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. కానీ ఇక ఏదైతే గతంలోనే 2 సంఘటనలు 3 సార్లు సంఘటనలు జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వార్డెన్ కావచ్చు పట్టించుకోలేదు. విద్యార్థులపై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇటువంటి సమస్య తలెత్తుందని చెప్తాను. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా కూడా ఎవరైతే గతంలో పనిచేసినటువంటి పర్మనెంట్ వార్డెన్ కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వార్డెన్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళు రాత్రి పిల్లలు ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఉన్నది, కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్ అయినా కూడా తమ ఆసుపత్రికి తరలించి కూడా హాస్పిటల్నే ఉంచారు. తెల్లారుజామున కూడా వాళ్ళందరూ తీవ్రంగా ఇబ్బంది కావడంతో కూడా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయడంతో కూడా పేరెంట్స్ వచ్చిన వెంటనే వీళ్ళందరూ కలిసి కూడా ఏదైతే పేరెంట్స్ వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి సంబంధించినటువంటి పేరెంట్స్ అందరూ విద్యార్థులను కూడా ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వార్డన్లు ఎవరైతే వార్డన్స్ ఉన్నారో ఇన్ఛార్జి కావచ్చు, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ వార్డన్ వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.